ఈ నెల 11వ తేదీన రామేంపేట మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. 13వ తేదీన ఫోటోలో లెక్కింపు నిర్వహించారు. 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా 3 టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ నుంచి ఒకరు గెలుపొందడం జరిగింది. రామేంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నేడు గెలుపొందిన కౌన్సిలర్ల చేత ఎన్నికల అధికారి తూప్రన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎస్ఐ బాలరాజులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడంతో చైర్మన్ అభ్యర్థిగా గజవాడ లావణ్యను బైరం స్వప్న ప్రతిపాదించగా దేవుని రంజితులు బలపరిచారు. చైర్మన్ పదవికి ఎవరూ పోటీ లేకపోవడంతో గజవాడ లావణ్య నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గా పోచముల నవనీతను డాగి శ్యామల ప్రతిపాదించగా గజవాడ నాగరాజు బలపరిచారు. వైస్ చైర్మన్ కు ఎవరూ పోటీ లేకపోవడంతో పోచముల నవనీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ల చేత ఎన్నికల అధికారి జయచంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలక వర్గాన్ని మున్సిపల్ అధికారులు శాల్వాతో, బొకేలతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు కౌన్సిలర్లు మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కమిటీ వారిని శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించింది. అనంతరం గెలుపొందిన కౌన్సిలర్లు పట్టణ పురవీధుల గుండా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాయలు కాలుస్తూ ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ రామయ్యంపేట మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం జరిగిందని, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు సైతం ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరగడం సంతోషంగా ఉందని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, ప్రజలకు, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని, మాపై నమ్మకం ఉంచి మాకు ఓటేసి గెలిపించే వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి పాటుపడతామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి జయచంద్రారెడ్డితో పాటు డీఎల్పీఓ సాయిబాబా, ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ రఘువరన్, మున్సిపల్ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రామయ్యపేట పట్టణ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. నా మీద ఏ విధంగా నమ్మకంతో నా ఓటేసి గెలిపించారో ఈ యొక్క ప్రతి ఒక్క వార్డు ప్రజల నమ్మకాన్ని నేను ఇచ్చుకుంటాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామాయణపేట మున్సిపాలిటీకి చైర్మన్ మరియు వైస్ చైర్పర్సన్ సంబంధించి ఈ రోజున రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తేదీ ఆధారంగా ప్రత్యేక సమావేశాన్ని 12:30కి ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సభ్యులందరూ కూడా హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. 12 మంది సభ్యులు 12 మంది హాజరయ్యారు. పూర్వం కూడా పూర్తిగా వచ్చింది. వెంటనే ఎన్నిక చేపట్టడం జరిగింది. శ్రీమతి గజవాడ లావణ్య ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అలాగే పోచమల్ల నవనీత వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అలజడికి ఏది లేకుండా జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అలాగే చైర్పర్సన్ ఎన్నిక కూడా ప్రశాంతంగా జరిగింది. దీనికి కోఆపరేట్ చేసినటువంటి ముఖ్యంగా పార్టీ ప్రతినిధులకు, అలాగే ప్రజలకి, మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బంది వారికి, అలాగే దీనికి ఈ ఎన్నిక విజయవంతం కావడానికి కృషి చేసిన ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఉద్యోగి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. రామాయణపేట ప్రశాంతతకు ఒక చిహ్నం అనేటువంటి దాన్ని మరొకసారి రామాయణపేట ప్రజలు, అలాగే రామాయణపేట నుంచి ఎన్నికైన సభ్యులు నిరూపించారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. గజవాడ నాగరాజు నేను డాష్ అనే నేను పురపాలక సంఘము రామాయణపేట పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదరని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి
భారత సార్వభౌమత్వానికి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. డాష్ అను నేను రామాయణపేట పురపాలక సంఘం సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని నా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అను నేను చౌదరి చరిత అనే నేను రామాయణపేట పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పల్లి శివశంకరను నేను రామాయణపేట పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.